నూతన దినాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు ఒక అద్భుత రీతిగా ఏదైతే సమయాన్ని మనకు దయచేసి ఉంటున్నాడో దాన్ని బట్టి కూడా మొదటగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. సో ఈ యొక్క సమయంలో మరి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. సో దేవుడు ఇచ్చిన ఒక అద్భుత సమయం బట్టి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఈ యొక్క సమయంలో ఒక చిన్న వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం. సో జస్ట్ ఐ లైక్ టు షేర్ వన్ స్క్రిప్చర్. సో కొన్నిసార్లు మనకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని పనులు చేయడానికి, కానీ ఎప్పుడైతే దేవునికి సహాయం తీసుకుంటామో మనము వచ్చిన ప్రకారం చూసుకుంటే, లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఐ హోప్ ఎవ్రీవన్ కెన్ విజిబుల్ టు షేర్ ద స్క్రీన్. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. I can do all things through him who strengthens me. Amen. I can do all things through him who strengthens me. సో ఎప్పుడైతే దేవునికి సహాయం తీసుకుంటామో ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఏం చెల్లిస్తున్నంటే నేను సమస్తము చేయగలుగుతాను. మరి ఈ నూతన సంవత్సరంలో దేవునికి సహాయం తీసుకుంటూ ఆయన ఆధారంలో మనం అనుకున్నది ఏదో మరి ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు ఈరోజు మనకు సహాయం చేస్తా అంటున్నాడు. సో లెట్ us take all this privilege and let us take this time to dedicate ourselves to the Lord, and let's continue singing. So once again we wish you a very happy new year to everyone. So this time let's start singing a song, Hosanna Hosanna. Amen. So let's continue singing at this time. So Telugu పాట పాడుకుందాం. బలవంతుడా అనే పాటను పాడుతూ దేవుని స్తుతిద్దాం. Amen.
సో ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కన్ను మూసుకున్నట్లయితే తల నుంచి మనం ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన ప్రియ పల్లకున్న తండ్రి, ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని మాకు దయచేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ కృప ద్వారా, నీకు కనికరం ద్వారా మమ్మల్ని అడుగు పెట్టడానికి ప్రభా మీరు ఇచ్చిన ఒక గొప్ప సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, మరి మీరు చేసిన ప్రతి ఒక్క మేలును గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సమయంలో నేను కనపరుస్తుండగా ప్రభా అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అధికంగా మీకు సన్నిధిలో మేము ఎదగడానికి మాకు సహాపరచమని, బలపరచమని కోరుచున్నాం తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ఉత్సాహంతో, నూతనమైన హృదయంతో నేను ప్రభా నూతన కార్యాలు నీకు సన్నిధులు చేయడానికి మాకు సహాపరచమని, నీ వాక్యం చేత బలపరచమని, ఇంకా మీ ఎదలో ఎదగడానికి మాకు సహాపరచమని తండ్రి ప్రభా. అనేక ఫలాలు ఫలించేలాగా ప్రభా నైనా నీకు సన్నిధిలో ప్రభా మనం జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ఒక నిజమైన క్రైస్తవులుగా, నీకు శిష్యులుగా, నీకు బిడ్డలుగా మమ్మల్ని ప్రభా మరి ఎదగడానికి మీకు మీరే సహాపరచమని సహాయం చేకూర్చున్నాం తండ్రి. ఈ యొక్క సమయం ముందు ప్రభా మీరు మాకు తోడుగుండండి, సాయం చేయండి, బలపరచండి ప్రభా. ఇంకా సంఘాన్ని ప్రభా మీరు ముందుకు తీసుకెళ్ళమని కోరుచున్నాం తండ్రి ప్రభా. ఇక
ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క వారు ప్రభా నీ యొక్క సన్నిధానంలో ఎదగడానికి ప్రభా మాకు సహాయం దయచేయండి పోస్తా తండ్రి ప్రభా. మీకు పాటల ద్వారా ఇంకా స్తుతిస్తుగా గణపరుస్తుండగా ప్రభా మీ ప్రభా మా యొక్క మధ్యలో మీరు ఉండి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించమని పోస్తా తండ్రి. సమస్తము నేను చెల్లగా బగిస్తూ ప్రభా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తారని కోరుచు ఈ యొక్క ప్రార్థనతో చెల్లక పగిస్తూ అతి త్వరలో రానైన మా నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో బతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen, brothers. As we continue singing, we'll have one more song this time. Heavens is in my heart. Amen. Let's continue singing. Heaven is in my heart. God has put eternity in man's heart. Let's sing this song. Heaven is in my heart. Start with the chorus. Heaven is in my heart. Heaven is in my heart. Sing everybody, heaven is in my heart. Everybody, heaven is in my heart. The kingdom of my God is here. Heaven is in my heart. The presence of His majesty. Heaven is in my heart. And in His presence joy abound. Heaven is in my heart. The light of holiness around. Heaven is in my heart. Everybody sing. Without any, heaven is in my heart. In Christ is all my confidence. Heaven is in my heart. The hope of my inheritance. Heaven is in my heart. Well, everybody know, heaven is in my heart. Sing everybody know, heaven is in my heart. Once again. Amen. So that's amazing. Heavens is my heart. That's really true. Amen. So దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యం ఒకటి రెండు కాదు, అనేకాలు ఉన్నాయి. సో దేవుడు చేసిన మేలును మనం ఎప్పుడు మర్చిపోలేము. సో ఆ మేలును గుర్తు చేసుకుంటూ ఎన్నిసార్లు స్తుతి చెల్లించి కూడా తక్కువనే. సో లెక్కించలేని స్తోత్రం అనే దేవుని పాట పాడుతూ ఆయనను గణపరుస్తాం. ఈ యొక్క సమయంలో లెక్కించలేని స్తోత్రం అనే పాట పాడుకున్నాం. ఆమేన్.
మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. Amen. At this time we have welcome over to Narsan uncle. హాయ్ అంకుల్. వినిపిస్తుంది అంకుల్, మాట్లాడండి. వినిపిస్తుందా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఫైన్ బ్రదర్. ఫైన్, వెరీ గుడ్. గతించిన కాలం అంతయు మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేసుకుంటూ ఇతను నూతన సంవత్సరంలోకి ప్రవేశించడం అంటే అది గొప్ప వరము, అదృష్ట భాగ్యము. మరి ఈ సమయంలో మరి ఈ జీవితాలను ఇంతగా గొప్పగా ఇంత ఆన్లైన్లో మనం దేవుని గురించి పంచుకుంటున్నామంటే ఇది గొప్ప అవకాశం. మరి ఈ అవకాశం ఎంతమందికి లేకుండా ఉన్నది. మనం మాత్రం ఈ రకంగా కలుసుకున్నందుకు దేవునికి ఉన్నది. ప్రేయర్ చేసుకున్నాం ఒకసారి. పరలోక తండ్రి నైనా తండ్రి, అందరికీ నైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు తండ్రి. మాకు ఈ గొప్ప దినం ఇచ్చినందుకు నీకు వందనాలు నైనా. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచుకొని తండ్రి, ఈ నూతన సంవత్సరంలో తండ్రి మొదటి ఆదివారం తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు నైనా. మమ్మల్ని అందరినీ తండ్రి నీ రెక్కల చాటు భద్రపరచుకొని తండ్రి మాకు మా జీవితాల్లో తండ్రి నువ్వు చేసిన మేలను బట్టి వందనాలు నైనా. నువ్వు చూపిన కృపను బట్టి వందనాలనైనా యేసయ్య. నువ్వు చూపిన తరుణం బట్టి వందనాలనైనా. మా జీవితాల్లో తండ్రి నువ్వు చేసిన మేలను బట్టి నీకెంతో కృతజ్ఞత తండ్రి, నీకెంతో స్తుతులు స్తోత్రాలు యేసయ్య. తండ్రి నువ్వు లెక్కించలేని స్తోత్రాలు తండ్రి. నీకు మా జీవితంలో నువ్వు చేసిన మేలను బట్టి ఎన్నిసార్లు మేము మా జీవితం అంతానైనా మేము లెక్కించలేని స్తోత్రాలు చేసినా గానీ అది రుణం తీరది ప్రభా. తండ్రి నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకెంతో కృతజ్ఞత తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మేము తండ్రి మా జీవితాలను మార్చుకొని మంచి ఒక జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్న తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే బిడ్డలుగా తండ్రి నీ వాక్య ప్రకారంగా మేము జీవించే జ్ఞానాన్ని మాకు అందరికీ దయచే తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని ఆరోగ్య విషయంలో కానీ అన్నిట్లో తండ్రి నువ్వు చూపిన మేలను బట్టి నువ్వు చూపిన ఆరోగ్యం బట్టి తండ్రి నీకు ఎంతో వందనాలనైనా తండ్రి. స్తుతులు స్తోత్రాలనైనా యేసయ్య. తండ్రి ఏ పాటి వాళ్ళనైనా తండ్రి గాలికి ధూళికి కొట్టుకుపోయే వాళ్ళని తండ్రి అయినప్పటికీ తండ్రి నీ కంటికి రెప్పగా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవ నీకు వందనాలనైనా తండ్రి. ఈ నూతన సంవత్సరాలతో తండ్రి మా జీవితాలను తండ్రి నూతనంగా జీవించే జ్ఞానాన్ని మాకు దయచేస్తామని వేడుకుంటూ నీకు తండ్రి కృతజ్ఞ స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇరికి నలిగిన హృదయాన్ని తండ్రి నిన్ను అర్పించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తామని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మరి ఒక సమయంలో ఇంత గొప్ప దినాన్ని బట్టి వందనం చెల్లించుకున్నాం దేవునికి. వాక్యం చదువుకున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి వాడు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరికి ఈ లోకంలో లేదు. మరి తన కుమారుని ఈ లోకంలో పంపించి మన కొరకు మరణించి మనకు అద్వితీయమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినాడు. నిజంగా క్రీస్తు ఈ లోకంలో జన్మించడం వలన మన జీవితాలు ఎంతో గొప్పగా ఉంటున్నాయి. మన పాపముల కొరకు మరి ఎంతో శ్రమనుంది, ఎంతో బాధనుంది. తాను రక్షణ తీసుకొచ్చున్నాడు. ఈ సమయంలో మన కొరకు మరణించిన అద్వితీయ కుమారుని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉందని ఇంత గొప్ప అవకాశము మరి నా జీవితంలో మీ జీవితంలో కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెల్లిస్తూ ప్రతి వారికి ఇండియన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. స్వాగతం అందరికీ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. సో మంచి ఒక అద్భుతమైన వాక్యం ద్వారా అందరినీ ప్రోత్సహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను.
Amen, brothers. This time before we get into the message, एक हिंदी गाना हम गाएंगे तालियां बजाते हुए अपने यीशु मसीह के लिए। यीशु है सच्चा गढ़िया, सभी लोग हमारे यीशु मसीह का स्तुति गाएंगे। Amen. So this time we'll sing a song, यीशु है सच्चा गढ़िया। यीशु है सच्चा गढ़िया, हम उसके बेटे हैं। आए चढ़ाइयों में वो हमें चढ़ाता है। यीशु है सच्चा गढ़िया, हम उसके बेटे हैं। आए चढ़ाइयों में वो हमें चढ़ाता है। हालेलुया Amen. It was an awesome singing. I want to thank all the choirs for singing such a beautiful song. The great singing. Amen. I hope all are excited to listen to the word of God. So let's prepare ourselves to listen to the word of God. So this time, let's put our hands together and welcome Brother Vinay and Antan Mother to preach the word of God. Amen. Over to Vinay, brother. Thank you, Anil. A very good morning, all the brothers, sisters, and friends, and so grateful to God that God has blessed us with this day, that we could all come together and worship God. మరి సహోదరులకు సహోదరిమణులకు స్నేహితులకు అందరికీ మరి ఈ యొక్క గొప్ప ఉదయకాలమందు మీ అందరికీ అభినందనలు. మరి మనందరము దేవుని వాక్యము నేర్చుకోవటానికి మరి దేవుని వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడని నేను నమ్ముతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Like to read a scripture from Lamentations chapter 3, 22 to 25. I read Lamentations chapter 3, 22 to 25. విలాప వాక్యములు Yeah, go ahead. విలాప వాక్యములు
మూడో అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆమేన్. Amen. Because of Lord's great love, we are not consumed, for his compassions never fail. They are new every morning. Great is your faithfulness. I say to myself, the Lord is my portion, therefore I will wait for him. The Lord is good to those who hope is in him, to the one who seeks him. So wish you happy new year to all the brothers and sisters and friends. I believe God will bless us, all of us, with a wonderful, joyful, a blessed new year 2022. మరి సహోదరి మనులకు, స్నేహితులకు అందరికీ మరి ఒక నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి రాబో సంవత్సరం, ఈ యొక్క నూతన సంవత్సరమందు మరి మీ అందరినీ కూడా దేవుడు మరి బహుగా ఆశీర్వదిస్తాడని, మీ అందరినీ కాచి కాపాడి భద్రపరుస్తాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్. So can we all text happy new year? Okay, somebody already started. Wish you happy new year. We can wish each other happy new year. In the chat box, I know we cannot unmute and say. Probably in the fellowship we can do that, but let's take time to wish each other happy new year. Okay, great. So I'm sure we all had a great time of praying together on 31st night, and then we all could enter into new year with great hope and prayers that God will bless us with a wonderful year. మరి నేను నమ్ముచున్నాను మనందరం కూడా మరి 31వ తారీఖు రాత్రి మరి ప్రార్థనతో మరి యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టి ఉన్నామని, మరి ఒక గొప్ప నిరీక్షణ ఈ యొక్క నూతన సంవత్సరం ఎడల మనందరము కలిగి ఉన్నామని, మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచున్నాను. I just remember, we all met on Christmas Day, 25th December. Most of us have come, and it was such a joyful time, just seeing each other, wishing each other, and having that wonderful fellowship. And it was just last Saturday that we all met as entire church. And today we see, we just entered into another year. This 1 week, just passed away so fast. మరి నాకు ఇంకా గుర్తుంది, మరి క్రిస్మస్ రోజు మనము ఆరాధనలో అందరము కలిసి ఉన్నాము. మరి ఎంతగానో మరి భౌతికంగా కలిసి ఉన్నాము. మరి నాకు చాలా ఆనందంగా అనిపించింది. మరి అది గత శనివారమే ఉంటున్నది. మళ్ళీ మరి ఈ యొక్క ఆదివారం మళ్ళీ మనం జూమ్ లో కలుస్తున్నాము ఇవాళ. So just time is just passing away, or just time is flying away. Life has become so busy, too many things, and life has become so busy with different things, and time is so quick, so quickly passing by in our lives. మరి సమయం ఎంతగానో వేగంగా పరిగెడుతూ ఉన్నది. మరి ఎంత తొందరగా అయిపోతున్నాయి రోజులు అంటే మనం చూస్తున్నాము. మరి మనం కనురెప్ప మూసుకుని తెరిసే లోపలే మరి రోజులు గడిచిపోతూ ఉన్నవి. Yes, days, weeks, months, and years are passing by. 2021 is finished. We enter into 2022, and life is becoming so busy. Just one example came into my mind when I was thinking about this. When we go to this railway stations or MMTS station, you see this metro, or not metro, sorry, this express trains like Rajdhani Express, which are so fast. If you stand in this MMTS station and stand and see, they don't stop in those stations. And they're so fast, they quickly just pass by from your sight, and they go very fast. మరి రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఎంత తొందరగా మనం దీనికి ఉదాహరణగా చూసుకుంటే, మరి ఒక MMTS స్టేషన్ లో నిలబడితే మరి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లు, మరి రాజధాని ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఎంత తొందరగా వెళ్ళిపోతాయో మనం చూస్తుంటాం. ఇట్లా చూసి మళ్ళీ చూసే లోపల ఆ ట్రైన్ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. So once I tried to count number of bogies in that express train, and I couldn't, because so fast it will just move so fast, and in the end you just try to look at the last bogie, and it will just disappear like this. Just within seconds that last bogie also disappears, the train disappears from your sight.
మరి ఒకసారి నేను ఎన్ని బోగిలు ఉన్నాయో లెక్క పెడదామని ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. అది ఎంతో తొందరగా వెళ్ళిపోతుంది. మరి ఆ చివరి బోగి వరకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఫాస్ట్ గా. So that train engine, it's so fast that takes all the bogies along with it so fast, and that is how life can become at times. Our life can really take us so fast, or keep us busy with different things. So many challenges, or so many busy schedules. Family, and then jobs, children. Different responsibilities. So many things that happens in life that many times we forget to think about our own self. Where am I? What am I doing? Where I stand before God? How many efforts am I making to change in my life? Many times we don't think, or we don't take much time to think about our own selves. How much am I changing in my life? మరి ఈ యొక్క ఇంజన్ ఏ విధంగా ఈ భోగిలన్నిటిని ఎంతో తొందరగా లాక్కెళ్ళిపోతుందో, మన జీవితం కూడా అదే విధంగా మరి ముందుకు సాగిపోతూ ఉంటుంది, దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. మన పనుల భారము, మనం చేసే ఇతర పనులు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే మన గురించి మనం ఆలోచించుకోవటానికి, మన క్రైస్తవ జీవితము దేవుని యందు మనం ఎక్కడ ఉన్నాము అని నిదానించి ఆలోచించుకోవటానికి సమయం లేకుండా పోతుంది. పూర్తిగా మన పనుల్లో మనం నిమగ్నమైపోయి సమయం వేగంగా గడిచిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. So even other way of saying it, we don't have much time to even think about our own self, our own needs, be it physical needs or spiritual needs, emotional needs, or am I growing weight or reducing weight? How is my health? So sometimes we don't even take time to think about our own selves because we have too many things to do. మరి కొన్నిసార్లు మన వ్యక్తిగత విషయాలు కూడా మనం పట్టించుకోలేకపోతూ ఉంటాము. మనం ఈ యొక్క ఉరుకులు పరుగుల్లో పడిపోయి మన బరువు పెరుగుతూ ఉండొచ్చు, లేక మన శారీరక అవసరతలు, మన ఆత్మీయ అవసరతలు, మన భావోద్వేగాలు, ఇవన్నీ కూడా ఎటువంటి అవసరతలు ఉన్నాయో కూడా గమనించడానికి సమయం లేకుండా ఉండవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో. So on this first Sunday service of this year, let us pause for some time. Let us just take out time for ourselves and think. Even during this lesson, just take out time to think about our own self. How is my own life? How is my own spiritual life? Am I making efforts to change? Am I taking care of my own self? మరి ఈ యొక్క ఆదివార ఆరాధన సమయంలో మనము కొంచెం నిదానించి మరి ఆగి మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన జీవితం ఏ విధంగా ఉంది, మరి దేవునిలో ఎదగటానికి మరి నేనేమన్నా మార్పులు చేస్తున్నానా, నేను మారగలుగుతున్నానా, ఎటువంటి ప్రయాస పెడుతున్నాను నేను మార్పు చెందటానికి అన్న విషయాలు జాగ్రత్తగా గమనించడానికి కొంచెం నిదానించి ఆగి గమనిద్దాం. So as Christians, or even as human beings, God has blessed this life so that we could grow. In all the aspects of our lives, we could grow. That's how God has blessed. Even our Christian life, we could grow. And whatever that God has created in this world, be it plants or animals or trees, anything that you see, that creation of God, they all grow. Time by time or year by year, they all grow. మరి దేవుడు మనల్ని సృష్టించి మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుని ఉద్దేశం ఏమై ఉందంటే మనందరము ఎదగాలని. మరి మనం దేవుని సృష్టిలో గమనించినట్లయితే ఈ చెట్లు కానీ, ఈ యొక్క జంతువులు కానీ, ఏవైనా కూడా అన్ని మరి అవి ఎదగాలన్న ఉద్దేశమే దేవుడు కలిగి ఉంటాడు. మనందరి ఎడల కూడా అదే ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. So today's my topic is growing in the Lord. So brothers and sisters, through scriptures we'll try to focus and learn and see how we need to grow in the Lord. మరి ఇవాళ మన ఈ యొక్క పాఠ్యభాగంలో ముఖ్యాంశం ఏమిటంటే దేవుని యందు ఎదగటం అని. మరి మనము ఏ విధంగా దేవుని యందు ఎదగవచ్చు అన్న విషయాల్ని మన కొన్ని వాక్యాల ద్వారా మనం నేర్చుకుందాం. So it's time to grow up in the sense how we can stop and see how I can grow up in my life, not just get busy and caught up with life, but also is consider how I can grow in my spiritual life. మరి మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఇదే సరైన సమయం అంటున్నది. మన జీవితంలో మన పనుల్లో మనం నిమగ్నం అయిపోవటం కన్నా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి సమయం తీసుకుని మనము మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి సరైన సమయాన్ని ఎంచుకుని మరి ఈ సమయంలోనే ఆ మార్పుని మనం మొదలు పెట్టాలి. Let's turn our Bibles to Colossians chapter 2 verse 6 and 7. Colossians chapter 2 verse 6 and 7. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో చూసుకుందాము. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా
ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమేన్. When Bible says, so then just as you received Christ Jesus as Lord, continue to live in him, rooted and built up in him, strengthened in the faith as you were taught, and overflowing with thankfulness. So Bible here, Bible says that, brother and sister, that we have received Jesus Christ in our lives. We accepted Jesus as Lord and Savior of our life, and Bible is encouraging us and making us to see that we need to continue to live in him. As we receive Christ in our lives, we need to continue to live in him. That is what growing means. Growing in our Christian life means continue to live in Jesus. మరి ఇక్కడ బైబిల్ వాక్యంలో మనం చూసినట్లయితే మరి క్రీస్తు యేసుని మనము ప్రభువుగా అంగీకరించి ఉన్నాము. అంగీకరించిన తర్వాత ఏం జరుగుతుందంటే మరి ఆయన యందుండి నడుచుకొనుడి. మరి దేవుని యందు ఉండి మనము నడుచుకోవాలి. మరి 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 క్రైస్తవునిగా ఎదగటం అంటే దాని అర్థం ఏమిటంటే మనం యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించిన తర్వాత కూడా మనం యేసుక్రీస్తు యందుండి మనము నడుచుకుంటూ ఉండాలి, మరి ముందుకు వెళ్తూ ఉండాలి అని. So how do we know? How do I know that I continue to live in Jesus? So next scripture says that next verse it says that rooted and built up in him. So how do we know? How do I know that I am continuing in my Christian life is when we are completely rooted, completely built up in Jesus Christ. When we are our life is focused, our life is dependent on God, and when we are rooted in Christ, that is how we know that I am learning, I'm changing, I'm growing, and I'm continue to live in Christ. మరి మనము క్రీస్తునందే జీవిస్తున్నాము అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మరి ఈ యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, అంటే మనం లోతుగా నాటబడి మరి ఆ యొక్క వేర్లు కూడా మరి యేసు క్రీస్తునందు నాటబడిన వారమై ఉన్నట్లయితే మరి మనము మరి ఏ విధంగా అయితే ఇల్లు కట్టబడుతుందో ఆ విధంగా కట్టబడిన వారమైనట్లు ఉన్నట్లయితే అప్పుడు మనము యేసు క్రీస్తునందు జీవిస్తున్నామని, మరి మనం క్రీస్తునందు ఉన్నామన్న విషయం మనకు తెలుస్తుంది. And also scripture says and overflowing with thankfulness, being grateful, having that heart of gratitude shows that we continue to live in Christ, being grateful to God for all that God has done. Even last Sunday we have heard a wonderful lesson. Brothers thought how we need to be grateful to God, how we need to be thankful to God. And brothers and sisters, when our heart is filled with gratitude towards God, we see that we continue to live in Christ. మరి అదే విధంగా మనం కృతజ్ఞతతో విస్తరిస్తూ ఉండాలి. మరి ఆ కృతజ్ఞత చెల్లించుట యందు విస్తరిస్తూ ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. గత వారం కూడా మనం నేర్చుకున్నాము ఏ విధంగా అయితే మనం ఈ కృతజ్ఞత అన్నది చూపిస్తామో, అది ఎంత విస్తారంగా చూపిస్తామో దాన్ని బట్టి అర్థమవుతుంది మనము మరి యేసుక్రీస్తునందు జీవిస్తున్నామని, యేసుక్రీస్తునందు ఎదుగుతున్నామని. So brothers and sisters, we need to make that continuous efforts to grow in our faith, grow in our prayer life, growing in knowledge of word of God, in our relationship with God. We all need to grow, brothers and sisters. And even one other relationship in the fellowship, or be it in our own marriage or a parenting, our relationship with the extended family, or together as a church, we all need to make efforts to grow continually. మరి అదే విధంగా మనము విశ్వాసమందు ఎదుగుతూ ఉండాలి, మన ప్రార్థన జీవితం అందు ఎదుగుతూ ఉండాలి, అదే విధంగా దేవునితో ఒక సన్నిహితమైన సంబంధంలో ఎదుగుతూ ఉండాలి. మనం ఒకరి ఎడలో ఒకరు ఒక దగ్గర సంబంధం కలిగి ఉండటంలో ఎదుగుతూ ఉండాలి. మరి ఒక సంఘం వలె, ఒక క్రీస్తుని పోలి జీవించే వారి వలె మరి ఈ యొక్క ప్రార్థనలో మరి ఒకరితో ఒకరికి ఉన్న సహవాసంలో మరి యేసు క్రీస్తుతో మరి దేవునితో ఉన్న సన్నిహిత సంబంధంలో ఎదుగుచూ మనము ముందుకు వెళ్తూ ఉండాలి. If you don't make those efforts, brothers and sisters, days and months and years will go by. The time will just fly away, and we will be there wherever we were. Right? We are not making efforts to grow. We are not making efforts to change. We will be like in the same place. Life will go on. Life will take us ahead, but we are not making efforts to change. So we will be wherever we are. మరి మనము ఈ యొక్క విషయాల్లో ఎదగటానికి ప్రయాస పెట్టాలి. ప్రయాస పెట్టి మనము ముందుకు వెళ్ళకపోతే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాము. మరి ఆ యొక్క ప్రయాస అన్నది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఆ ప్రయాస లేకపోతే మనము మన జీవితంలో
కొనసాగిపోతూనే ఉంటాం, కానీ మరి దేవుని యందు ఎదుగుటలో మరి విఫలమైపోతూ ఉంటాము. మరి దేవుని యందు ఎదగాలంటే మన ప్రయాస పెట్టడం అనేది ఎంతో ముఖ్యం. So growing means I'm not talking about, different responsibilities. I take different responsibilities in the church. I do so and so, or I'm so ministry leader. I'm not talking about, responsibilities. Growing in them also is important, but I'm talking more on our own hearts, changing and, repenting and growing in our relationship with God, being more close to God. Growing in those aspects is so important. మరి ఈ యొక్క మార్పు చెందటము, ఎదగటము అంటే మరి అదేదో నాకు ఇంకా ఎక్కువ బాధ్యతలు వచ్చినవి, ఈ పరిచర్య బాధ్యత తీసుకున్నాను, ఈ బాధ్యతల్లో ఎదగటం అన్నది కాదు. బాధ్యతల్లో ఎదగటం మంచిది అయినప్పటికీ కూడా ఇక్కడ మార్పు చెందటము, ఎదగటము అంటే మన హృదయంలో మనం ఎదగటం అన్నది, మనకి దేవునితో ఉన్న సంబంధంలో మనము పశ్చాత్తాపడటంలో, మనము మన జీవితంలో చేసుకోవాల్సిన మార్పులను చేసుకోవటంలో, మన హృదయంలో మనం ఎదగటం అన్నది ఎంతో ముఖ్యం. When we all grow, brothers and sisters, individually, when we grow in our relationship with God, as a church, as a whole church, church also grows, because we are being very close to God, and we are enjoying our Christian life, we are growing in our spiritual life, and we see church also growing. మరి మనం వ్యక్తిగతంగా మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఎదిగినప్పుడు మన సంఘం కూడా ఎదుగుతూ ఉంటుంది. మనము ప్రతి ఒక్కరము మరి దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం ఏర్పరచుకుని దేవునిలో ఎదుగుచున్నప్పుడు ఒక సంఘముగా మరి సంఘము కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది, అది ఎదుగుతూ ఉంటుంది దేవుని యందు. Brothers and sisters, I hope this scripture has helped. Let us continue to see in another scripture which talks about how we need to add on to our faith. Let us read from 2 Peter chapter 1, 5-9. మరి ఇంకొక వాక్యం చూసుకుందాము, మరి ఈ యొక్క విశ్వాసంలో ఏ విధంగా మరి మనము ముందుకు వెళ్ళవచ్చు అని. 2 పేతురు 1వ అధ్యాయము, పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-9 వరకు చూసుకుందాము. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నగును. Amen. Amen. So here, Bible is saying that we need to add on to our faith. We have faith in God. We all trust God. We all believe in God. That's how we become Christians. That's how we become disciples, with that faith, with that trust in God. But we should not stop there, brothers and sisters, that I have become a disciple, I got baptized. That is not the end of our Christian life. But here, scripture very clearly says that we need to add on to our faith. Add on to our faith, starting from it says goodness, and then, knowledge. So, brothers and sisters, we need to add on to our faith the goodness. How good, or how is our heart, brothers and sisters? Outwardly, probably, we may look good, we may look nice, we may talk nice, we may have that helping nature and all, but deep down our hearts, how good we are towards God, or towards people, towards each other. Are we having any in our heart, are we having any bitterness, or are we having that goodness in each one of our hearts? మరి మనందరము విశ్వాసం ద్వారా క్రైస్తవులై ఉన్నాము. మరి మనందరికీ తెలుసు మరి విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో. ఆ విశ్వాసంతో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆ విశ్వాసానికి ఇంకా కొన్ని విషయాలు జోడించాలని మనం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విశ్వాసమందు మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, ఆ విధంగా మిగతా విషయాలు కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ఇవి కలుపుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఈ యొక్క సద్గుణము అంటే ఏంటంటే, మరి మనం మంచిగా కనిపించవచ్చు, మనం మంచిగా మాట్లాడవచ్చు, కానీ మన హృదయంలో మనము ఏ విధంగా ఉన్నాము, మనము హృదయంలో దేవుని ఎడల మంచిగా ఉన్నామా, హృదయంలో ఇతరుల ఎడల, మన చుట్టుపక్కల వాళ్ళ ఎడల మంచిగా ఉన్నామా, ఈ యొక్క సంగతుల్లో కూడా, ఈ యొక్క విషయాల్లో కూడా మనము ఎదుగుతూ ఉండాలి. And then it says, add on to your goodness, knowledge. How much are we growing in, God's word, our word of God? How much do we make efforts to know more about God, through Bible, reading Bible, studying Bible,
or are we just dependent on okay Sunday, I get to hear some message, or midweek, brothers teach. So are we dependent only on those lessons, or do we make efforts to have that personal Bible study? I want to know more about God. I want to learn what scripture is teaching to me. I want to hear to God's word. I want to even make efforts to read some Christian related books, so that I could able to grow in my knowledge. Do we make such efforts to grow in knowledge? మరి తర్వాత చూసినట్లయితే సద్గుణమునందు జ్ఞానమును, మరి ఒక జ్ఞానంలో ఎదగటానికి మీరు ఎంత ప్రయాసపడుతున్నారు సహోదరి మనులారా? మరి కేవలం ఆదివారం దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆ వాక్యం మీదనే పూర్తిగా ఆధారపడుతున్నారా? లేక మీరు సొంతగా వ్యక్తిగతంగా బైబిల్ని పఠించి మరి బైబిల్లోని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు ఆ బైబిల్ నుంచి క్షుణ్ణంగా పరిశీలించి మరి విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రయాసపడుతున్నారా? మరి జాగ్రత్తగా గమనించాలి. మరి అదే విధంగా కొన్ని క్రైస్తవ పుస్తకాలు ఉంటవి, ఇతర విషయాల మీద క్రైస్తవ పుస్తకాలు ఉంటవి. మరి ఆ క్రైస్తవ పుస్తకాలని మీరు చదివి మరి ఎంత ప్రయాస పెడుతున్నారు మీ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించడానికి, క్రీస్తునందు దేవుని యందు ఎదగటానికి, ఈ జ్ఞానాన్ని మరి మీరు పొందటానికి ఎంత ప్రయాస పెడుతున్నారు అన్నది చాలా ముఖ్యం. Our personal Bible study is so important, brothers and sisters. You can learn best of things about God. God will give you that insights. Those insights when you are focused, when you open your Bible, completely focused, and you're studying, you're reading, trying to understand the scriptures, and God will give you the insights. Those learnings are so wonderful, so precious, and we should not miss those learnings through our own personal Bible study. మరి వ్యక్తిగత బైబిల్ పఠనం అనేది చాలా ముఖ్యం సహోదరమణులారా. దేవుడు మనకి అనేక విషయాల్ని ఈ యొక్క వ్యక్తిగత బైబిల్ పఠనం ద్వారా మనకు బోధిస్తూ ఉంటాడు. ఆ బోధలను మనము వదులుకోకూడదు. దేవుడు మనకు అనేక విషయాలు గ్రహింపునకు దయచేస్తూ ఉంటాడు. మనము సొంతగా మనం బైబిల్ చదువుకున్నప్పుడు, విషయాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బైబిల్ చదివినప్పుడు, అందుకే మరి వ్యక్తిగత బైబిల్ పఠనం అన్నది ఎంతో ముఖ్యం. And then Bible says, this verse says that to knowledge we need to add on self-control, not giving to temptations of this world, falling into the sins, different kinds of sins that we give into, having the self-control, not only on the sins, but in our own anger or pride, or different sins that we give into. We need to have that self-control. We need to have that persevering to be spiritual, godly, holy before God, so that we could grow in all these areas, we could grow in all these virtues that are mentioned here. మరి అదే విధంగా తర్వాత చూసినట్లయితే ఆశా నిగ్రహము, మరి ఈ యొక్క మనము మరి ఒక శోధనలో పడుకోకుండా, మరి ఈ యొక్క కోపమే కానీ అనేక విషయాలే కావచ్చు, మరి ఇటువంటి శోధనలు అనేకం ఉంటాయి మన చుట్టుపక్కల, వాటి అన్నింటిలో పడకుండా మరి యొక్క నిగ్రహం అన్నది మనము ఏర్పరచుకోవటానికి ఎంతో అవసరము. మరి దేవుని యందు మనము ఎదగాలంటే మరి ఈ యొక్క పాపాల జోలికి పోకుండా ఉండాలి. కాబట్టి ఆ స్వీయ నియంత్రణ అన్నది ఎంతగానో ముఖ్యమని మనము గ్రహించాలి. So not continue to say that godliness and brotherly kindness, and in the end it talks about love, how we need to grow in our love for God, love for each other, having that brotherly kindness, or having that godliness, ensuring that we have that wonderful relationship with God. So all these areas we need to add on, brothers and sisters. When we add on, definitely we all grow. మరి తర్వాత చూసినట్లయితే భక్తి యందు, సహోదర ప్రేమ యందు, మరి చివరికి ప్రేమ యందు, మరి వీటన్నింటిలో మనము మరి జోడించినట్లయితే మన విశ్వాసానికి మనము దేవుని యందు ఎదగగలుగుతూ ఉంటాము, దేవుని యందు మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాము. Verse 8 and 9 says, for if you possess these qualities in increasing measure, they will keep you from being ineffective and unproductive in your knowledge of our Lord Jesus Christ. So when we grow in these areas, Bible is saying that we will be productive, we will be effective as a Christians. మరి ఇక్కడ 8వ వాక్యంలో చూసుకున్నట్లయితే, మరి మీరు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయునని. మరి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ విషయాలందు విస్తరించినట్లయితే మనము సోమరులు కాకుండా ఉంటాము, నిష్ఫలులు కాకుండా ఉంటాము. అంటే దాని ఉద్దేశము మనము ఫలిస్తూ ఉంటాము, మనము ఎంతగానో మరి దేవుని యందు పాటుపడుతూ ఉంటాము అన్న ఉద్దేశం. And if we are not growing in this, Bible says that he is nearsighted and blind. Nearsight means we cannot see things which are far, short sight.
So things which are far to our eyes, we cannot see, nearsighted. Same way in our spiritual life also, because we are not making efforts to grow in these areas, grow in all these virtues that are listed here, we will be like nearsighted. We will not be able to see God clearly. We will not be able to understand God clearly. We'll get confused so easily. We get drifted. We fall into temptation because we are not growing as a Christian. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దూరదృష్టి లేని వాడు నగును అని, మరి ఆ యొక్క దూరదృష్టి లేకుండా ఉంటే మనకు ముందు ఏం జరుగుతుందో తెలియదు. మరి దేవుణ్ణి మనం చూడలేకపోతాము. మనము ఈ విషయాల్లో ఎదగలేకపోతే మరి దేవుణ్ణి చూడలేకపోతాము. మరి మనం ఏ విధమైన మార్గంలో వెళ్తున్నామో మనకు కనపడదు. మరి అయోమయంలో పడిపోతూ ఉంటాము. ఆ విధంగా ఉండవద్దు. అంటే మరి ఈ అన్ని విషయాలను బట్టి, మరి ఈ యొక్క విశ్వాసంకు జోడించిన అన్ని విషయాల్ని బట్టి మనం ఎంతగానో విస్తరిస్తూ మనము ఉండాలి. And another danger also listed here, and he has forgotten that he has been cleansed from his past sins. So we forget how we become a Christian, how God has sacrificed his one and only son so that our sins can be forgiven, how God helped us to leave our past life and live a new life for Christ. We will forget them because we are not making efforts to grow in these areas. మరి ఇంకొక విషయం మనం జాగ్రత్త పడాల్సి ఉన్నది ఏమిటంటే, మరి మన పూర్వ పాపంలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి అని. మరి ఒకవేళ మనం ఈ విషయాల్లో దృఢంగా లేకపోతే మరి ఏమవుతుందంటే, మన పూర్వ పాప విషయాల్లో మనము శుద్ధిపరచబడ్డామని, మరి దేవుడు తన అద్వితీయ కుమారుడిని తీసుకువచ్చి మరి శిలువ పైన మరణానికి గురి చేసి మనకు రక్షణ దయచేశాడని, మన పాపాలన్నీ కడగబడ్డాయి అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. ఆ విధంగా ఉండకుండా మనము ముందుకు వెళ్ళాలి. So brothers, when we add on to our faith and goodness, knowledge, self-control, perseverance, godliness, brotherly kindness, love, when we grow in these areas, when we add on to them to our life, we will have wonderful, a close relationship with God. Not only that, but also we grow in our maturity as a Christians. We will be more mature to understand God, understand the situations in our lives, understand difficulties in our lives, understand people better in our lives. So we'll grow in our maturity as Christians. మరి విశ్వాసానికి ఈ విషయాలని జోడించినట్లయితే ఏమంటే, ఈ యొక్క సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, మరి సహోదర ప్రేమ, సహనము, ప్రేమ, మరి ఇవన్నీ జోడించినట్లయితే మనము మన క్రైస్తవ జీవితంలో దేవునికి దగ్గరగా ఎదగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన క్రైస్తవునిగా మనం ఎదగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అనేక ఇరుకు, ఇబ్బందులు, కష్టాలు, వాటన్నింటినీ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే ఆ యొక్క ఓపికను, సహనాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనకు దయచేస్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ. And then we grow how we communicate with each other, how we talk, or how we listen to others, how we understand others better way, understanding others pain or emotions or feelings, or we grow in all these areas, or be it our own behaviors or our body language. All these areas as Christians we grow and mature and be more like Christ. I think when we grow in all these areas, that is what happened to us. We'll be more like Christ. మరి ఈ యొక్క విషయాలన్నిట్లో ఎదిగినప్పుడు మనము ఇతరులతో ఏ విధంగా సంభాషిస్తున్నాము, ఇతరులతో ఏ విధంగా మాట్లాడుతున్నాము, మన యొక్క సంబంధాలు, మానవ సంబంధాలు ఎదుగుతాయి. మనము వారిని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నామో, మరి ఆ యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాము. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తామంటే మరి క్రీస్తు వలె మనల్ని ఉండటానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటవి. ఈ విషయాలన్నింటిలో ఎదగటం వలన మనము మరి క్రీస్తుని పోలిన వారి వలె మారుతూ ఉంటాము. So how are we, brothers and sisters, in these areas? As a Christians, as a disciples of Jesus, are we making efforts to grow? Are we being disciples for many years? Probably we are just coming and going, but we are failed to understand the true discipleship. We are not understanding that areas that I need to change and grow. Maybe life is just going on and we are just going with the life, but are we really making those efforts to understand our own self? Am I making these efforts to grow? మరి శిష్యులారా, ఈ రోజు మరి మనం ఏ విధంగా ఉన్నాము, మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? మరి ఎన్నో సంవత్సరాలుగా మనం శిష్యులైనప్పటికీ మనము వస్తున్నాము, పోతున్నాము, కానీ ఈ యొక్క విషయాల్లో మార్పు చెందలేకుండా ఉన్నామా అన్నది జాగ్రత్తగా గమనించాలి. మనము ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాము, మనల్ని మనం అర్థం చేసుకుని మరి ఎటువంటి విషయాల్లో మార్పు చెందాలి, ఎటువంటి విషయాల్లో మనము ఎదగాలి అన్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నామా, లేక కేవలం వస్తూ పోతున్నామా అన్నది జాగ్రత్తగా
గమనించి మనము మార్పు చెందటం అన్నది, ఆ మార్పు చెందటానికి ప్రయాస పెట్టడం అన్నది ఎంతగానో ముఖ్యం. We might be praying for many years, but are we connecting with God, through our prayers? Maybe reading Bible for many years, but are we listening to God while we read God's word? Are we understanding God's word? We need to really reflect our own hearts, brothers and sisters. మరి మనం ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, కానీ ఆ ప్రార్థన ద్వారా మనము దేవునితో మరి సన్నిహిత సంబంధం ఏర్పరచుకోగలుగుతున్నామా? మనం ఎంతో కాలంగా బైబిల్ చదువుతూ ఉండవచ్చు, కానీ ఆ బైబిల్ బోధించే విషయాలను మనం గ్రహించగలుగుతున్నామా? మనము ఎంతో కాలంగా మరి క్రైస్తవునిగా ఉండవచ్చు, కానీ దేవునితో ఆ యొక్క సన్నిహిత సంబంధము, దేవుడు మనకు నేర్పించే విషయాలను గ్రహించి ఆ యొక్క విషయాల్లో మార్పు చెందడానికి ప్రయాస పెట్టగలుగుతున్నామా అన్నది మనం జాగ్రత్తగా గమనించాలి. Let's read from 2 Thessalonians chapter 1, 3-4. రెండవ తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకుందాము. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 3-4 వచనాలు. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడను ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. ఆమేన్. The Bible here says, because your faith is growing more and more. So we see, brothers and sisters, that growth or growing is not just a one-time event, like one day thing, but it is like a continuous efforts. We need to continue to grow. Also the scripture says each other increasing. That means we need to grow day by day, brothers and sisters. It's not just like, okay, once I decided and I did something and it's done, but it's like a continuous efforts that we need to make. And many times the challenge is that we make decisions. Okay, I want to change in this area, or I want to do something here in this area. We make decision, and probably next day only we may either forget or we may change into something else. We don't make those continuous efforts to grow or change in those areas. But here Bible says that we need to continue to grow more and more in an increasing measure. మరి ఇక్కడ బైబిల్ వాక్యంలో గమనించినట్లయితే మరి బహుగా అభివృద్ధి, విశ్వాసమును బహుగా అభివృద్ధి పొందుచున్నదని, మరి ఆ యొక్క అభివృద్ధి చెందటం అంటే మరి ఏదో ఒకసారి చేసే పని కాదు. మరి అది ఎడతెగకుండా మనం ప్రయాస పెడుతూనే ఉండాలి. అప్పుడే ఆ యొక్క ఎదుగుదల అన్నది, ఆ యొక్క అభివృద్ధి అన్నది సంభవిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఈ విషయంలో మార్పు చెందుదామని, కానీ మరుసటి రోజే మనం ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాము, లేక ఆ విషయం కాకుండా ఇంకో విషయం చేస్తూ ఉంటాము. ఆ విధంగా కాకుండా ఎడతెగకుండా మనం ఈ ప్రయాస పెడుతూనే ఉండాలి, ఎడతెగకుండా మనం మార్పు చెందుతూనే ఉండాలి. అప్పుడే దాన్ని అభివృద్ధి అంటారు. అది ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటుంది, కానీ అది అట్లా నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. And brothers and sisters, I know it is difficult, it is hard, some areas probably we find it very difficult, very challenging. But when we take those challenges, when we accept those difficulties in our lives and pursue and then not give up, and we see amazing changes, we see amazing ways that God will bless, because our heart, we don't give up, but we don't. Bro, you're muted. Bro, you're muted. మరి మనము ఈ యొక్క కొన్ని విషయాల్లో ఈ విధంగా మార్పు చెందటం అన్నది, అభివృద్ధి చెందటం అనేది కష్టం అనిపించవచ్చు. అయినప్పటికీ దీన్ని ఒక సవాల్లాగా స్వీకరించాలి. మనము ఎడతెగకుండా ప్రయాస పెడుతూనే ఉండాలి. మనము అలసిపోకుండా, లేకపోతే దాన్ని వదులుకోకుండా, మరి వదిలిపెట్టకుండా మనం ప్రయాస పెడుతూ ఉండాలి. అప్పుడే అద్భుతకరమైన పరిణామాలు మనం చూడవచ్చు. మనము మరి ఆ వదులుకోకుండా, వదిలిపెట్టకుండా మనం చేసిన ఆ యొక్క ప్రయాసను బట్టి మనకు అద్భుతమైన ఫలితాలు కూడా లభిస్తూ ఉంటవి. So how are we, brothers and sisters, as disciples, as Christians, as children of God? Are we somebody who can easily give up? Oh, it is too difficult for me, I cannot change in this area, I've been like this. Or as disciples, as soldiers for Christ, do we stand firm? Do we make all those efforts, though it is difficult, though it is challenging, though you feel discouraged, but still do you make those efforts to change in areas that we need to change?
మరి క్రైస్తవునిగా మరి మీరు ఈ రోజు ఏ విధంగా ఉన్నారు? మీరు మరి ఇది చాలా కష్టము, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని వదిలేస్తున్నారా? లేకపోతే దాన్ని ఒక సవాలుగా స్వీకరించి మరి ఇది కష్టమే అయినప్పటికీ నేను చేయగలను, ఇది ఎంతో సవాల్తో కూడుకున్న విషయం అయినప్పటికీ నేను ప్రయాస పడతాను, నేను ఓపికతో ముందుకు వెళ్తాను అనే ఆ యొక్క ఉద్దేశంతో మరి మీరు ముందుకు వెళ్తున్నారా? ఆ విధమైన క్రైస్తవుడిగా మీరు ఉండటానికి మరి ప్రయాస పడుతున్నారా? Let us turn our Bibles to 1 Corinthians chapter 13 verse 10 to 12 we read. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూసుకుందాం. మొదటి కొరింథీయులు 13, 10 నుంచి 12 వరకు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఆమేన్. Amen. Bible says verse 10, but when perfection comes, the imperfect disappears. When I was a child, I talked like a child, I thought like a child, I responded like a child. When I became a man, I put childish ways behind me. So here we could see, brothers and sisters, how even human being, how they grow. That's an example we could see, when they are, when we are children, or when we see the children, the way they talk or the way they behave is totally different from a person who's adult, who's a man, or who's adult. There is a difference between a child and adult. మరి ఇక్కడ మనం గమనించవచ్చు మనిషి స్వభావం ఏ విధంగా ఉంటుంది. మరి పిల్లవాని వలె ఉన్నప్పుడు మరి ఒక పిల్లవాని స్వభావం ఉంటుంది. ఒక పెద్ద మనిషి అయినాక తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత మరి ఒక పెద్ద మనిషి వలె అతను వ్యవహరిస్తూ ఉంటారు. So brothers and sisters, here we need to see that that growth is there. In our physical body, that growth is there. Same way in our understanding, in our maturity also, or in our life, or in our behaviors, or in our Christian life, there needs to be some growth, some maturity that we need to have as Christians. ఇక్కడ మనము శారీరక ఎదుగుదల చూస్తున్నాము. అదే విధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా మరి ఎదుగుదల, ఆ యొక్క పరిపూర్ణత, ఆ పరిపక్వత, మరి ఆ యొక్క ఎదుగుదల అన్నది ఎంతగానో ముఖ్యము, అది కూడా ఉంటుంది అన్న విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. So what are some areas that we have changed or we have grown in year 2021, or what are some areas that we want to change or grow in year 2022? So I really want to encourage all of us, brothers and sisters, as a church, let's think, what are the areas that I want to grow individually as well as church. మరి 2021 సంవత్సరంలో మీరు ఎటువంటి విషయాల్లో ఎదగలేకపోయి ఉన్నారు, ఎదుగుదాం అనుకున్నారు, ఎదగలేకపోయి ఉన్నారు. అదే విధంగా 2022లో ఏ విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అన్న విషయాలు మరి ఒక సంఘముగా మనందరము కూడా మరి ఆలోచిద్దాము, గమనిద్దాము. ఎటువంటి విషయాల్లో మనము మార్పు చెందాలి, ఎటువంటి విషయాల్లో మనము అభివృద్ధి చెందాలి అని జాగ్రత్తగా గమనిద్దాము. So brothers, spiritual growth is not automatic. It just automatically happens. It is not done. It doesn't happen just like that. But we need to make those efforts. We need to choose to change. We need to make those efforts. We need to make those decisions that I want to change. I want to grow in my Christian life. మరి ఒక ఆత్మీయ ఎదుగుదల అన్నది ఏదో తనంతట తానుగా జరిగిపోదు, దానంతట అదే జరగదు. కానీ మనము ప్రయాస పెట్టాలి, మనము మరి ఎంతగానో కృషి చేయాలి, దానికోసం ఎంతగానో సమయం వెచ్చించాలి. అప్పుడే మరి ఈ యొక్క ఆత్మీయ ఎదుగుదల అన్నది మన క్రైస్తవ జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. Maybe you are just a two weeks Christian or a 20-year-old Christian. It doesn't matter, but we all need to grow in our spiritual life. మరి మీరు 2 వారాలుగా క్రైస్తవునిగా మారి ఉండవచ్చు, లేక 20 సంవత్సరాలుగా క్రైస్తవునిగా జీవిస్తూ ఉండవచ్చు. అది ఏ లెక్కలోకి రాదు. కానీ ఆత్మీయ ఎదుగుదల అన్నది ప్రతి ఒక్కరికి అవసరమైన విషయము. And just remember, I just get remembered, or reminded many times how we used to be when we are, young Christians, when we got baptized, and how eager we were wanting to learn new things. And anything that, new thing that we would learn, we used to be so excited, always waiting, wanting to learn something new, wanting to make those changes
if you do some mistake also, so quick to confess, talk about it, take help and come out of it. We were so eager, we were so interested to change, want to grow, want to learn. మరి నాకు ఈ యొక్క సందర్భంలో నేను యవన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు విషయాలు గుర్తుకు వస్తున్నవి. ఆ సమయాల్లో ఏ విధంగా మేము జీవించే వాళ్ళమో, మరి ఎంత కొత్త విషయాలు నేర్చుకోవాలని ఎంతగానో ఆరాట పడే వాళ్ళము, ఆ విషయాల్ని నేర్చుకోవాలని ఎంతగానో ప్రయాస పడే వాళ్ళము. అదే విధంగా మరి ఏదైనా తప్పులు చేసినట్లయితే ఆ తప్పుల్ని వెంటనే గ్రహించి వాటిని ఒప్పుకొని మరి పశ్చాత్తాపం చెంది మరి మార్పు చెందే వాళ్ళము. ఆ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ఎంతగానో ప్రయాస పెట్టే వాళ్ళము. And now what happened, brothers and sisters? After maybe 10 years as a Christian, or 15 or 20 or 30 years as a disciple, this process, in this process of our journey, we may now having that eagerness to change, having that eagerness to learn and repent and change or grow, it may reduce. It seems like difficult now. We are focused on many other things, and so difficult to focus on our own self, areas that we need to change. మరి 10, 15, 20, 30 సంవత్సరాల తర్వాత మరి ఏమైంది సహోదరిమణులారా? ఆ యొక్క ఆరాటం ఏమైంది? నేను మార్పు చెందాలి, నేను పశ్చాత్తాప పడాలి, నేను ఈ విషయంలో పాపాలని ఒప్పుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనే యొక్క ఆరాటము మరి ఎంతగానో తగ్గిపోయి ఉండవచ్చు. మరి ఆ విధంగా ఉండకుండా మనం ఎంతగానో ఆ ఆరాటాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళాలి. And when we stop growing, brothers and sisters, and the results of it is that we experience the low maturity of our spiritual life. We experience will not experience those victories that God will bless in our lives, because we are not making efforts to change. మరి ఒకవేళ మనము ఆ అభివృద్ధి చెందటానికి, ఎదగటానికి మరి ఆసక్తి చూపని ఎడల మనం ఏమైపోతూ ఉంటామంటే మరి మన ఆత్మీయతలో ఎదగలేకపోతూ ఉంటాము, మనము మరి తగ్గిపోతూ ఉంటాము, మనము ఆత్మీయంగా పడిపోతూ ఉంటాము. Not only individually, but even as a church, we are a 25-year-old church, being in Hyderabad, disciples mission team came and they planted the church, and we have about more than 250 disciples. Church is growing. Church is no more a kind of younger toddler. 25 years church been here, and we see even children in a church. There are about around 70 KKC children that we see, or around 50-55 singles, and we have many marrieds and teens and the senior citizen disciples. So ancestors, church is growing, and we need to understand church at that level, not just looking at the church like basic way, but we need to really, as a Christians, we need to grow in our maturity to understand church as well. మరి ఒక సంఘముగా మరి ఎంతగానో అభివృద్ధి చెంది ఉన్నాము. మరి 25 సంవత్సరాలు అవుతుంది సంఘాన్ని స్థాపించి. మరి 250 శిష్యుల కన్నా ఎక్కువగా ఉన్నారు. మరి కొంతమంది మరి వృద్ధులకు ఒక పరిచర్య ఉన్నది. మరి పిల్లలు కూడా ఎంతగానో ఎదుగుతూ ఉన్నారు. మరి మనము ఈ యొక్క సంఘం ఎడల మన దృష్టి ఏ విధంగా ఉన్నది? ఒక ఎంతో మరి ఎదుగుతున్న సంఘం వలె ఉన్నదా, లేక మరి ఒక నార్మల్ ఒక ఏదైతే మరి ఎప్పుడైతే స్థాపింపబడిందో ఆ విధంగానే మనం సంఘం గురించి ఆలోచిస్తున్నామా, లేక ఈ యొక్క ఎదిగిన సంఘానికి తగ్గట్టుగా మనము ఆ యొక్క అభివృద్ధి చెందిన సంఘానికి తగ్గట్టుగా మన ఆలోచనలు సంఘం ఎడలో ఉన్నవా అన్నది మనం గమనించాలి. So brothers and sisters, let us continue to pray for the church, and pray for each individual, how we can grow in our marriages, grow in our marriage or parenting, or being a single, how we could grow in our relationship with God. In all those areas, let us pray for each other, that as a church we all grow. మనము మరి సంఘం గురించి ప్రార్థిద్దాము. అదే విధంగా ఒకరి కొరకు ఒకరం ప్రార్థిద్దాము. మన యొక్క వైవాహిక జీవితంలో ఎదిగే విధంగా, మనము పిల్లల్ని పెంచే విధానంలో ఎదిగే విధంగా, మరి వివాహం కాని వారు కూడా మరి వారి జీవితంలో ఏ విధంగా ఎదగవచ్చో, మరి దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడంలో ఏ విధంగా ఎదగవచ్చో, మరి సంఘం అంతటి గురించి, మరి ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకుంటూ మరి ముందుకు వెళ్దాము. So as we are talking about prayer, so let's take out few minutes so that we could pray for each other, pray for church, and then we continue with the lesson. I request Anthony to just pray for all the KKC, pre-teens, campus and skills, and then I also pray.
ఈ యొక్క సమయంలో మరి సంఘం గురించి ప్రార్థించుకొని మరి ఒకరి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఎదగవచ్చో మరి ఆ విధంగా ప్రార్థించుకొని మరి ముందుకు వెళ్దాము. మరి సందేశంలో ఈ యొక్క సమయంలో నేను ప్రార్థిస్తాను మరి పిల్లలు కేకేసి వారందరి గురించి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా దేవా, మరి ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు, ఈ యొక్క ఆదివారాన్ని మాకు అనుగ్రహించినందుకు, మరి నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, మరి సంఘముగా మరి మేము ఎంతగానో మరి ఎదుగుచున్నాం ప్రభువా. మరి ఆ ఎదుగుతున్న సంఘాన్ని బట్టి మరి మేము వ్యక్తిగతంగా ఎక్కడ ఉన్నాము, మరి ఏ విధంగా ఉన్నాము అన్న విషయాల్ని గ్రహించే ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, మరి సంఘంలో దగ్గర 70 మంది కేకేసీలో పిల్లలు ఉన్నారు ప్రభువా. వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి వారందరి హృదయాల్లో మరి దేవుని వాక్యము నాటబడే విధంగా మరి వారు ఆ యొక్క వాక్యంని మరి ఆ వాక్యంలో దృఢపరచబడే విధంగా మరి మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీరే నడిపించండి ప్రభువా. మరి ఏ విధంగా ఆ పిల్లలకు నేర్పియాలో మరి ఆ యొక్క టీచర్స్ అందరికీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మరి జ్ఞానంలో వారు ఎదిగి మరి ఈ యొక్క పిల్లలను మరి పిల్లలకు మార్గదర్శకులుగా ఉండే శక్తిని వారికి దయచేయండి ప్రభువా. మరి మీరే ముందుండి నడిపించండి ప్రభా. అదే విధంగా మరి ఈ యొక్క ప్రీటీన్స్ ప్రభా, మరి వారు యవన దశలోకి అప్పుడే అడుగు పెడుతుండగా మరి వారికి ఉన్న అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. వారి ఆలోచనలోని మార్పులు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. మరి లోకము మరి ఏ విధంగా ఉందో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. వారికి తగిన సంరక్షణను దయచేయండి ప్రభా. వారికి భద్రతను దయచేయండి ప్రభా. వారు మరి మీ యొక్క వాక్యంలో మరి ఎదిగే విధంగా వారికి మరి మీరు నేర్పించండి ప్రభా. మరి నేర్పించే ఆ బోధకులకు కూడా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వారు మరి ఈ యొక్క ఆ మధ్య వయసులో ప్రభా వారు ఉండగా మరి టీన్స్ లోకి ఎంటర్ అవుతుండగా మరి ఆ యొక్క ఆలోచనలు కానీ ఆ యొక్క తలంపులు కానీ లోకరీతిగా ఉండకుండా మరి దేవుని వైపు మరల్చే విధంగా మరి వారు ఏ విధంగా మారవచ్చో మరి మీరే నేర్పించండి ప్రభా, నడిపించండి ప్రభా. మరి అదే విధంగా టీన్స్ ప్రభా మరి యుక్త వయసులోకి అప్పుడే వచ్చి ఉంటారు ప్రభా. మరి వారి విషయంలో కూడా మీకు మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మరి వారి ఎడల మీరు కృప చూపండి ప్రభా. మరి వారికి కావాల్సిన ఆ యొక్క సహనాన్ని దయచేయండి ప్రభా. వారి శారీరక మార్పులకు తగ్గట్టుగా వారి ఆలోచనలు కూడా మరి ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు ప్రభా. మరి వారి ఆలోచనలకు వారి తలంపులకు వారి క్రియలకు మరి మీరు భద్రత చేకూర్చండి ప్రభా. వారిని సరైన మార్గంలో ఉంచే శక్తిని బోధకులకు దయచేయండి ప్రభా. వారి యొక్క నియంత్రణ శక్తిని మరి మీరు పెంపొందించండి ప్రభా. మరి సహనాన్ని పెంపొందించండి ప్రభా. మరి ఆ యొక్క ఆశా నిగ్రహాన్ని వారికి దయచేయండి ప్రభా. మీరే జ్ఞానంలో వారికి ఎదుగుదలను దయచేయండి ప్రభా. మీరే నడిపించండి ప్రభా. కృప చూపండి ప్రభా. మరి ఈ యొక్క సంఘం అంతటిలో మరి చూసినట్లయితే మరి అనేక అవసరతలు ఉన్నవి ప్రభా. మరి ఈ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా మరి ఉండాలో, ఏ విధంగా మరి మీకు మహిమకరంగా జీవించాలో మరి మేము మరి తెలుసుకునే విధంగా మరి మేము మరి యొక్క సందేశాల ద్వారా నేర్చుకోవటమే కాకుండా బైబిల్ తెరిచి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము కూడా మరి మీతో దగ్గర సన్నిహిత సంబంధం ఏర్పరచుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మరి మీరు బోధించే విషయాలను మరి బైబిల్ ద్వారా మరి మేము గ్రహించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మరి మేము మా యొక్క ప్రార్థనల ద్వారా మరి మీతో ఐక్యమయ్యే పరిస్థితిని దయచేయండి ప్రభువా. మీతో ఆ సన్నిహిత సంబంధం ఏర్పరచుకునే శక్తిని దయచేయండి ప్రభువా. మీరే నడిపించండి ప్రభువా. మరి ఈ సమయంలో సంఘం అంతటి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి సంఘాన్ని మీ యొక్క కాపుదల కింద భద్రపరచండి ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరంలో అనేక విషయాల్లో మార్పు చెందాలని అనేకులు మరి నిర్ణయించుకుని ఉంటారు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మరి ఎదగాలనే ఆశతోనే ముందుకు వెళ్తుంటారు ప్రభువా. మరి ఆ యొక్క ఆశను కేవలం ఆశగా కాకుండా దానికి ఫలితాన్ని ఇచ్చే విధంగా మీరు నడిపించండి ప్రభువా. ఆ యొక్క ఆరాటాన్ని ఆపకుండా మరి ఎడతెగక ప్రయాస పెట్టే విధంగా మీరు నడిపించండి ప్రభువా. మీరే కృప చూపండి ప్రభువా. మీరే దయ చూపండి ప్రభువా. ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభువా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Father, thank you so much, God, that we could just call on to your name, Father God. And thank you, God, for listening to our prayers, Father Lord. We are not worthy. I am not worthy, Lord, to call on to your name and pray to you, Father God. But yet, Lord, God, I can just call and Lord, I could just communicate with you, Father Lord, talk to you, Father God. Lord, as a church, we come before you, Father God.
Lord, seeking your guidance, seeking your blessings upon the church, Father God, and blessing upon each individual in our church, Father Lord. Lord, I pray for all the singles in our church, Father Lord. Such a great joy to see, Lord, in all the singles growing, and Lord, just to see how they could make right choices and decisions in their young age, Father God, to follow you, Father Lord. I pray, God, that you please bless them, Lord. You please take care of them in their jobs, in their studies, Lord. Please continue to be with them, and Lord, even according to your will and wish, Lord, please bless them with a suitable life partner, Father God. Lord, I also pray for all the Lord, marriage, Father God. Lord, please be with each one of us. God, please give us strength, Father God, and knowledge and wisdom, Lord, and understanding towards each other, Father Lord, and help us, God, that we could live those, Lord, make those wonderful decisions as marriage, Father God, to live a godly life, Father God, to live a godly marriage life that you expect from each one of us, Father Lord, living by the standards of your word, Father God. And Lord, I pray for all those who are, Lord, wanting to have children, Father God. You please be with them. Lord, you please bless them, Lord, according to your will and wish, Father God. Lord, pray for all the parents, Father Lord. Please give us knowledge and wisdom, Lord, through your scriptures, Father Lord, through your spirit. God, you please guide us, Father God. We all are in need, Father Lord. We look up to you, Father Lord. We look for your guidance, Father Lord. And Lord, you please give us that spirit, Father Lord. Give us that understanding how we need to raise godly children, Father Lord. Children who will be arrows in your hands, Father God, who will be, Lord, growing up to be a godly children, to be godly men and women, Lord, to serve you, Father God. Lord, I pray, Lord, for all the elderly disciples in the church, Father Lord. Thanks for their prayers. Thanks for their perseverance and faith in you, Father God. I pray, God, that you please bless them with good health and strength, Lord. In this age, the difficulties and the sickness, Lord, different sickness that they go through, Lord, you please be with them. You please bless them, Father Lord. Lord, we pray for the church, Father Lord. Pray for a church to continue to grow in you, Father Lord. As a church, Lord, we be committed and Lord, be obedient to you and to your scriptures, Father God. Lord, please bless all the brothers and sisters, Lord, and all the friends who visit, who are studying Bible. Lord, I pray, God, that you please be with them, Lord. Help, Lord, that we all could live that wonderful Christian life that you desire us to live, Father Lord, being committed, being obedient to you, Lord, and living that a joyful Christian life, Father Lord. And Lord, whatever is a need in each one of our lives, Lord, in our families, in our church, Lord, I pray, God, that you please fulfill them, Father Lord. And even this year, 2025, Lord, we just don't want this year to just pass by, but Lord, we just want to stop and consider, Father. I want to think, Lord, how we could make difference in our own lives and lives of people around us, Father God. Thank you, God, for listening to our prayers, Lord. Even as we look at the scriptures, you please continue to lead us and guide us. In Jesus' name we pray. Amen. Brothers and sisters, let us continue to see a few more scriptures before we close out. We'll just read from Psalms 92, 12 and 4. మరి ఇంకొన్ని వాక్యాలు చూసుకుందాము. వాక్యాలు కీర్తనలు 92, 12 నుంచి 14. కీర్తనలు 92, 12 నుంచి 14. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసల్తనము మందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఆమేన్. Amen. Bible says in verse 12, it says, the righteous will flourish like a palm tree. They will grow like a cedar of Lebanon, planted in the house of the Lord. They will flourish in the courts of our God. They will still bear fruit in old age. They will stay fresh and green. So, brothers and sisters, how, when we continue to learn and grow, when we make those efforts to change in our life, we'll be like this tree, like the two trees that are mentioned here about, palm tree and, cedar tree, how they continue to grow. So, brothers and sisters, same way, when we live
that life which is changing, which is growing. We see amazing ways that God works in us. మరి మనము మరి ఇక్కడ వాక్యంలో చూసిన విధంగా మరి మార్పు చెందటానికి ప్రయాస పెట్టినప్పుడు మనము ఈ యొక్క ఖర్జూర వృక్షము మరి దేవదారు వృక్షము మరి ఏ విధంగా ఎదుగుతూ ఉంటాయో మరి ఒక అద్భుతకరమైన ఫలితాలను మనము ఇస్తూ ఉంటాము. మనం మార్పు చెందాలన్న ప్రయాస పెట్టినప్పుడు మనం మారుతూ ఉంటాము, మరి అద్భుత రీతిగా ఎదుగుతూ ఉంటాము, అభివృద్ధి చెందుతూ ఉంటాము. So some points we could see on the screen about these two trees, especially palm tree, though it is growing very tall, but it will not bend or break. So that is how it is made. So brothers and sisters, when we are in God, when we continue to grow in God, we see amazing life. We don't fall into any temptations, but we continue to grow, or fall in our Christian life, but we continue to grow and be close to God. మరి కొన్ని విషయాలు ఈ యొక్క వృక్షాల గురించి చూద్దాము. ఈ యొక్క ఖర్జూర వృక్షం ఏ విధంగా ఉంటుందంటే మరి అది ఎదిగే కొద్దీ మరి ఆ యొక్క ట్రంక్ ఏ విధంగా ఉంటుందంటే మరి గట్టిగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, నిలువుగా ఉంటుంది, ఎటుపక్క వంగిపోకుండా ఉంటుంది. మరి అదే విధంగా క్రైస్తవుని వల్ల మనము మన జీవితంలో ఎదుగుతున్నప్పుడు మరి యొక్క శోధనలోకి పడిపోకుండా లేక ఇతర విషయాల్లోకి మరలిపోకుండా తిన్నగా నిటారుగా ఉండగలుగుతాము. So it though like other trees, they get from all this what supplies that needed from the root, but it gets nourished in different way. You can cut damage or hurt the outside, but it grows from inside. How it has that ability to grow from within. మరి కొన్ని వృక్షాలు మరి ఆ యొక్క కింద భూమిలో ఉన్న నీరు నుంచి ఎదుగుతూ ఉంటవి. కానీ ఈ యొక్క ఖర్జూర వృక్షము దానికి ఒక అద్భుతమైన ఈ యొక్క విషయం ఉన్నది. ఏమిటంటే అది లోపల నుంచి కూడా మరి దానికి కావాల్సిన పోషకాలను తీసుకుని మరి బయట నరికివేయబడ్డప్పటికీ కూడా లోపల నుంచి దానికి కావాల్సిన పోషకాలు తీసుకుని ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్తుంది. Even as it grows, grows even towards the end of the tree's life, it produces more, so much so that because of that weight or because of that the tree dies. So it continue to grow, it continue to produce, it continue to be fruitful. మరి ఈ యొక్క వృక్షం ఏ విధంగా ఉంటుందంటే అది దాని వయసు అయిపోయే కొద్దీ ఇంకా ఎక్కువగా ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క ఫలించే వృక్షంగా మరి అది దాని వయసు అయిపోయినప్పటికీ కూడా దాని వృద్ధాప్యంలో కూడా మరి గొప్ప ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. And the cedar tree, which mentioned even in the Bible, which is like evergreen in all seasons, it is green even in the coldest of temperature, still it grows. మరి యొక్క దేవదారు వృక్షం గురించి చెప్పినారు. మరి ఈ యొక్క వృక్షం ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మరి అన్ని ఋతువుల్లో కూడా పచ్చగా ఉంటుంది. మరి ఎంత చల్లగా ఉన్నప్పటికీ కూడా వాతావరణము అది పచ్చగానే ఉంటుంది. And its roots are deep and wide as it is height. That means the height of the tree, roots also deep inside the ground, the same height of the tree. So it is deeply rooted in the ground. మరి ఈ యొక్క దేవదారు వృక్షం యొక్క ఒక వేర్లు ఏ విధంగా ఉంటాయంటే చెట్టు ఎంత ఎత్తులో ఉంటుందో అంతే లోతుగా ఈ వేర్లు కూడా లోపలికి వెళ్ళిపోతాయి భూమిలోకి. మరి అంత లోతుగా నాటబడుతుంది, అంత లోతుగా మరి వేరు పారై ఉంది కాబట్టి దానికి మరి అది ఎదుగుతూనే ఉంటుంది. And that tree or that wood from the tree so strong, even the Old Testament is mentioned, when the temple was built, this cedar wood was used to support the pillars. So that is how the strong it is, that is how deeply rooted, brothers and sisters. So that's why we see these two examples in the scripture, how we need to grow like this tree, how we need to be deeply rooted in God, continue to grow, continue to bear fruit for God. మరి ఈ యొక్క దేవదారు వృక్షమే మరి పాత నిబంధన గ్రంథంలో తెలియజేయబడి ఉంది. ఎంత దృఢంగా ఉంటుందంటే మరి ఆ యొక్క మందిరం యొక్క పిల్లర్స్ లో మరి ఆ యొక్క పిల్లర్స్ కి వీటిని సపోర్ట్ గా మరి తీసుకోబడ్డాయి. మరి ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత దృఢంగా ఉంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఆ విధంగా మనము దేవుని యందు లోతుగా మరి నాటబడిన వారం అయి ఉంటే మరి మన యొక్క వేరు దేవుని యందు ఎంత లోతుగా ఉంటే అంత దృఢంగా, అంత బలంగా మనము దేవుని యందు ఎదుగుతూ ఉంటాము.
So brothers and sisters, let us continue to make efforts. Let's not stop. Let's not slide back in our faith, but add on to our faith. Continue to grow. Ephesians 5:15-17 says that be very careful then how you live, not as unwise but wise, making the most of every opportunity, because days are evil. Therefore, do not be foolish, but understand what the Lord's will is. So brothers and sisters, let us this year, let us not just pass by, but let us make every efforts to see how we can grow in our spiritual life, how we can grow in our relationship with God. Not మరి live సహోదరు unwise, not live as unwise, as scripture says, but let us live as wise. మరి సహోదరు మనలారా, మనము మన యొక్క ప్రయాసలో ఎడతెగకుండా మరి ముందుకు వెళ్తూ ఉండాలి. మరి యొక్క అభివృద్ధి చెందటానికి, ఆత్మీయ అభివృద్ధి మీద మనము ఎంతగానో మన దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. మరి యొక్క ఇంకో వాక్యం చూసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూసుకున్నట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరి ఇక్కడ వాక్యంలో చూసినట్లు మనము ఆ యొక్క అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మరి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని మన ఆత్మీయ అభివృద్ధి మీద మన దృష్టిని కేంద్రీకరించి మనము మార్పు చెందటానికి ఎడతెగక ప్రయాస పెట్టవలసిన అవసరత ఎంతగానో ఉంది. So in conclusion, brothers and sisters, we have learned today, how we need to make efforts to change in our life. If we don't consider, if we don't look at our own self, life will just go on. But we need to make those efforts, that areas that I want to change, areas that I want to grow, areas that I want to be more close to God. We need to make those desperate and decisions or conscious efforts to grow in our Christian life. If we don't grow, it's a sign that we are not learning in our life. If we stop learning, that means we will stop growing. So brothers and sisters, let us continue to learn, let us continue to grow, let us continue to change. మరి చివరిగా మనము నేర్చుకున్నది ఏమిటంటే, మరి మనము ఎడతెగక మరి ప్రయాస పెట్టి మార్పు చెందటానికి, మన క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ముందుకు వెళ్ళకపోయినట్లయితే మరి అది ఎంతగానో ప్రమాదకరంగా ఉండవచ్చు. మనము ఎంతగానో ప్రయాస పెట్టాలి. మరి మనము మార్పు చెందటానికి ముందుకు వెళ్తూ ఉండాలి. మరి అదే విధంగా మనము ఎదగటము మానేసామంటే, మనం నేర్చుకోవటం మానేసామని, మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదంటే మనము నేర్చుకోవట్లేదని విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనము అనేక విషయాలు గ్రహించి నేర్చుకొని మరి ఎదుగుదలకు ప్రయాసపడి ముందుకు వెళ్ళాలి. So let's not only think about the first week of January or first day of January that I want to change, I want to make resolutions, but let us throughout the year make efforts to change and grow. So I believe God will bless us with a wonderful year to each one of us, to our families, to our church. God will bless us with a wonderful year 2022. మరి మనము మార్పు చెందటం అనేది కేవలం జనవరి 1వ తేదీకే ఆపేయకుండా దాని గురించి మనం ప్రయాస పెట్టాలి. ఏ విషయాల్లో మనం దేవునికి ఇంకా సన్నిహితంగా వెళ్ళవచ్చు, ఏ విషయాల్లో మనం దేవుని జ్ఞానంలో ఎదగవచ్చు, ఏ విషయాలను బట్టి మనం క్రైస్తవునిగా మార్పు చెందవచ్చో మనం తెలుసుకొని మార్పు చెందాలి. రాబో సంవత్సరము మీ అందరికీ కూడా మనలో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతకరమైన సంవత్సరంగా ఉండబోతుందని దేవుడు ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. Amen. God bless his word. Thank you. దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. Amen. Thank you, bro. Thank you for the wonderful message where we could able to learn about how we are growing today. సహోదరునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అద్భుతకరమైన వాక్యం ద్వారా ఏ విషయాల్లో ఏ విధంగా మనం ఎదుగుదల చెందాలో నేర్పించినందుకు. This is the time for the communion. Let us focus on the cross and concentrate on the communion. యొక్క సమయము ప్రభు వల్ల సమయం అంటున్నది. మనము యేసుక్రీస్తు వారి శిలువ మీద మన దృష్టిని కేంద్రీకరించి యొక్క ప్రభు వల్లలో పాల్పంచుకుందాం. As each one of us know, like Christ has come to this world to save each one of us, died on the cross so that we can save our life. ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు వారు మనలో ప్రతి ఒక్కరి నిమిత్తము మనమందరము రక్షించబడాలన్న ఉద్దేశంతో మన కోసం శిలువ పైన మరణము నొంది ఉన్నారని.
Let us pray for the bread and wine. మరి ద్రాక్షరసం గురించి మరి రొట్టె గురించి ప్రార్థించుకుందాం. Almighty gracious Lord, thank you, Lord, for this wonderful moment. Thanks for you been helping us and guiding us. Last year, you protected us safely and securely and enter into this new year, Lord. Thanks for you been helping us and guiding us, taking care of all our. I know you are there always taking care of all our needs. So many times, Lord, we are so busy with our own things and forgetting the purpose why we are here, Lord. Thanks for you sending your one and only Son to save our lives, Lord, who died on the cross so that we cannot go through that painful death, Lord. You forgive all our sins and helping us to get a new life, Lord. Thanks for you been helping us to enter into the new year also, Lord. What all the things we have been learning, help us, Lord, help me put into practice so that we can grow in our spiritual life, so that we can grow our church also, Lord. Please be with us and help us and guide us. Love you, Lord, and ask you everything in the name of Jesus Christ, Lord. Amen. Amen. That's in the communion. I definitely believe everybody participated in the communion. మరి ఇంతటితో ప్రభువులో ముగుస్తుంది. నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో పాల్పంచుకున్నారని. So I want to thank Vinay brother for the wonderful message, especially the beginning of the year. First Sunday we could able to learn like how we need to be there in this new year. మరి ఈ యొక్క సందర్భంలో వినయ్ సహోదరుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సందేశం ఇచ్చినందుకు, మరి ఈ యొక్క సంవత్సరం ఆరంభంలో మరి మనం ఏ విధంగా జీవించాలి అన్న విషయం మీద మనకు ఈ యొక్క విషయాలను బోధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I know last year has gone. We cannot change anything in last year, but if we enter into the new year, we can change a lot of things in this new year. మరి గత సంవత్సరం గడిచిపోయింది, అందులో మనం ఎటువంటి మార్పులు చేయలేము. కానీ రాబో సంవత్సరం మన ముందున్నది, ఇందులో మనము అనేక మార్పులు చేయవచ్చు. Let us all be growing in the Lord, growing in His word, learn from the scriptures and put into practice what all the things we have been learning. మరి మన అందరము కూడా దేవుని వాక్యమందు ఎదుగుదాము. మరి దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాము. మరి నేర్చుకున్న విషయాలు, నేర్చుకున్న వాక్యాలను బట్టి ఆచరణలో పెడుతూ మన జీవితంలో మనం ముందుకు వెళ్దాము. Like one thing I want to share, like spiritual growth is not automatic. You must choose to change if you want to grow. Sometimes we'll think, okay, I'm coming to the church, reading the Bible, praying, so automatically I'll grow. But we need to take a decisions to grow in the Lord. మరి ఒక విషయం నేను నేర్చుకున్నది ఏమిటంటే, మరి ఆత్మీయ అభివృద్ధి అన్నది, ఎదుగుదల అన్నది తనంతట తానుగా జరిగిపోయే విషయం కాదు. మనము మరి ప్రయాస పెట్టాలి, మనము నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ప్రయాస పెట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడే మరి ఈ యొక్క ఆత్మీయ ఎదుగుదల అన్నది మన జీవితంలో సాధ్యపడుతుంది. Let us all focus on ourselves and decide to grow, so that if we change, if we decided to grow, then definitely our church will also grow. మరి మన అందరం కూడా దృష్టి పెడదాము. మన దృష్టిని కేంద్రీకరించి మనం ఏ విషయాల్లో మార్పు చెందాలో, మార్పు చెందితే, మనం వ్యక్తిగతంగా మార్పు చెందినట్లయితే అప్పుడు సంఘము కూడా మరి అద్భుత రీతిగా అభివృద్ధి చెందుతుంది. So many times I also decided like I need to change, especially last year also I decided like I need to change in my Bible reading, but I could not able to stick to that one. But today I decided like every day I want to read and deep, not like just only reading the scriptures, but understanding the scriptures and grow through the scriptures in my life. మరి గత సంవత్సరం కూడా నిర్ణయం తీసుకున్నాను బైబిల్ చదవటంలో. మరి ఎప్పుడు చదువుతూ ఉండాలి ఎడతెగకుండా అని, కానీ నేను నిలబడలేకపోయాను. ఈ సంవత్సరం నేను నిర్ణయం తీసుకుంటున్నాను మరి బైబిల్ చదవాలని ప్రతిదినము. మరి కేవలం చదవటమే కాదు, అర్థం చేసుకుని ఆ యొక్క వాక్యం ద్వారా మరి దేవుడు బోధించే విషయాన్ని గ్రహించి మరి నేను నా జీవితంలో అనుసరించాలని.
Once again, thank you so much, Vinay. Let's give a Zoom claps to Vinay. మరి మరొకసారి వినయ సహోదరునికి కృతజ్ఞతలు. Amen. It's this time we have few announcements. మరి యొక్క సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నవి. So I want to thank all the friends who have joined for the Sunday service. We will be having midweek meetings also. Please do join us for the midweek meetings. మరి ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకున్న స్నేహితులకు అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మధ్యవార కూటములు కూడా ఉంటవి కాబట్టి మీరు అందరూ కూడా మాతో చేరాలని మేము కోరుకుంటున్నాం. Amen. So we want to welcome Rani sister. We want to welcome and congratulate Rani sister. She got baptized last week from Miyapur ministry. మరి గత వారము మియాపూర్ పరిచర్య నుంచి మరి బాప్తిసం తీసుకుని మనలో చేరినటువంటి రాణి సహోదరికి మరి ఆహ్వానం పలుకుతున్నాము, అభినందిస్తున్నాము. Amen. So will be having the virtual Telangana and Andhra Christians conference on 14th, 15th and 16th of January. మరి తెలంగాణ ఆంధ్ర క్రైస్తవుల కూటమి ఉంటుంది 14, 15, 16 తారీఖు జనవరి నెలలో. On the topic of On This Rock. So let us all be participate in this conference. మరి దాని ముఖ్య అంశం ఏమిటంటే ఈ బండ మీద అన్న ఒక అంశం మీద మరి యొక్క కూటమి ఉంటుంది. మీరు అందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. So it will be in the Zoom meeting. So I encourage everyone to join so that we can learn through the scriptures. మరి జూమ్ మీటింగ్ లో ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి చేరి మరి యొక్క కూటమి నుంచి విషయాలు గ్రహించాలని ఆశిస్తున్నాం. Amen. So we'll be having the parental meeting on 8th Jan at 7:30 p.m. So in the Zoom. మరి ఈ 8వ తారీఖు జనవరి 8వ తారీఖున సాయంత్రం 7:30 గంటలకు మరి పేరెంటింగ్ మీటింగ్ ఉంటుంది జూమ్ లో. మరి దీనిలో మరి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరుకుంటున్నాను. Amen. So one more announcement, like today's collection will be for the Philippine church. As we know, like church is going through a lot. So I request you to individually contribute to the church so that we can support the Philippine church through this Sunday's contribution. మరి ఇవాళ పట్టబడే కానుకలు మరి ఫిలిప్పీన్స్ సంఘంకు వెళ్తావి. మరి అందుకే మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక చర్చ్ అకౌంట్ కి మరి ఫిలిప్పీన్ చర్చ్ అని మరి దాన్ని ఆ విషయాన్ని తెలుపుతూ మరి యొక్క కానుకలను పంపాలి, లేకపోతే FGLs కి మరి యొక్క కానుకలను ఇవ్వవచ్చు. Amen. Amen. So we have few prayer requests. I request you to pray for Bhaskar's father who already got operated last week. So please pray for his speedy recovery. మరి భాస్కర్ సహోదరి గారి యొక్క తండ్రి గారు మరి మరి ఆపరేషన్ అయింది తనకి. మరి తన పూర్తిగా కోలుకోవాలని, త్వరగా కోలుకోవాలని దయచేసి ప్రార్థించండి. So continuously pray for the sick. So let us pray at this time. I request Anthony brother to pray for us. మరి అస్వస్థత ఉన్న వారందరి గురించి కూడా ప్రార్థిద్దాము. మరి ఎడతెగకుండా ప్రార్థిద్దాము. ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుని ముగిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, మరి యొక్క సమయంలో మరి యొక్క ఆదివార ఆరాధన అంతంలో మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. మరి ఈ ఆరాధన అంతట్లో మరి మీరు మాకు తోడై ఉండి మరి ఏ విధంగా మాకు ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా బోధించి ఉన్నారో దాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. మరి తెలుసుకున్న విషయాలు
మరి అర్థం చేసుకుని గ్రహించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మాలో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ప్రభా మరి మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. మరి ఏ విధంగా మరి ఒక క్రైస్తవుని వలె మరి మేము జీవించాలో, మీకు మహిమకరంగా ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. మరి ఏ విధమైన ఎదుగుదల, ఏ విధమైన మార్పులు మాకు అవసరమో మరి మీరు మాకు తెలియపరచండి ప్రభా. మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభా. మరి ఆ వాక్యాన్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకునే వారముగా ఉండే విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. మరి ఏ విధంగా మీరు మా ఎడల చూపిన ప్రేమ నిరంతరము ఉంటుంది ప్రభా. మరి అటువంటి ప్రేమకు మేము కూడా నిరంతరము మార్పునకు ప్రయాసపడే వారి వలె ఉండే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మరి ఆత్మీయ ఎదుగుదల అన్నది కేవలం ఒక్కసారి అంశం కాదు ప్రభా. ఈ రాబో రోజులు అన్నింటిలో కూడా ప్రయాస పెట్టే వారి వలె మమ్మల్ని మార్చండి ప్రభా, మమ్మల్ని నడిపించండి ప్రభా. మరి ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. భాస్కర్ సహోదరు గారు, తండ్రి గారు ప్రభా, వారు ఆపరేషన్ అయిపోయింది ప్రభా. తొందరగా కోలుకునే శక్తిని వారికి దయచేయండి ప్రభా. పూర్తి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా ఈ రోజు ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకున్న స్నేహితులందరి నిమిత్తము మీకు మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వారందరి హృదయాల్ని మీరు ముట్టి వారికి కావాల్సిన స్వస్థతను ఆత్మీయ బలాన్ని మీరు చేకూర్చండి ప్రభా. రాబో సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మీకు అత్యంత సన్నిహితంగా జీవించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మీకు ఇంకా దగ్గరగా వెళ్ళే విధంగా మీరు మీ యొక్క ఆత్మీయ విషయాలు తెలుసుకునే వారి వలె ఉండే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన భద్రతను దయచేయండి ప్రభా. ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి ప్రభా. మీరే కృప చూపండి ప్రభా. మరి యొక్క రాబో వారం అంతా మీరు మాతో ఉండి నడిపిస్తారని నమ్ముచు యొక్క చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.